నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. స్వయం కృషితో ఎదిగినటువంటి ఒక హీరోలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తెలుగులో వచ్చేసరికి అటు ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటాం. అదే తమిళనాడు వచ్చేసరికి మనకి రజనీకాంత్ గారు కావచ్చు, ఇలా చూసుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో నిజంగా స్వయం కృషితో వచ్చే హీరోలు చాలా తక్కువ. అందరూ కూడా నెపోటిజం వారసులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి మనం ఒకసారి వీడియో కూడా చేసాం. అయితే ప్రదీప్ రంగనాథన్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ఇవన్నీ కూడా పటాపంచలు చేస్తూ నిజంగా స్వయం కృషితో ఎవరైనా ఎప్పుడైనా ఎదగొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. అదిగాక తను తీసిన 3 సినిమాలు కూడా 100 కోట్ల క్లబ్లో జాయిన్ కావడం. సో నిజంగా డ్యూడ్ 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిందా? దీని మీద ఎందుకు ఇంత విమర్శలు వస్తున్నాయి? ఏంటి ప్రదీప్ రంగనాథన్ స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు? అంటే స్వయం కృషితో ఎదిగిన హీరోల్లో ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ పేరే ముందు చెప్పాలి. ఎందుకంటే ధనుష్ కూడా అలా ఎదిగిన వ్యక్తే చెప్పాలంటే. ఎందుకంటే సాధారణంగా అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి సినిమాల్లో నటించేటప్పుడు, ప్రయత్నాలు చేసేటప్పుడు నిన్ను ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా, నువ్వు గడబొంగులాగా అంత బారుగా సన్నగా ఉన్నావు, నువ్వు హీరో మెటీరియల్ కాదు అన్న వాళ్ళు ఉన్నారు. మరి అమితాబ్ పరిస్థితి ఏంటో వాళ్ళందరికీ తెలుసు. అలాగే మరి హేమమాలిని కూడా అలా అన్నవాళ్ళు ఉన్నారట. చాలామంది ఈ టైప్లో తరహాలో చాలామంది విమర్శించారు. చిరంజీవి గారిని కూడా నీకు డైలాగ్ పలకడం రాదు, నీకు నచ్చుతుంది అని అన్నవాళ్ళు కూడా ఉన్నారని ఆయనే చెప్పారు ఒకసారి స్వయంగా. అలాంటిది అంటే టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. ఇక్కడ మనకు వారసులు ఎంతమంది వచ్చినా టాలెంట్ ఉంటే ముందుకు వస్తారంటానికి ఉదాహరణ ప్రదీప్ రంగనాథన్ చెప్పాలి. ఎక్కడో షార్ట్ ఫిల్మ్ చేసుకునే వ్యక్తి 2019లో కోమాలి అనే సినిమా ద్వారా డైరెక్టర్ అవటం, ఆ సినిమా జయం రవి మన ఎయిటర్ మోహన్ గారి అబ్బాయి, ఆ సినిమా మరి బాగా ఆడటం, దాని తర్వాత అతను హీరోగా లవ్ టుడే చేయటం, అతనే దర్శకుడు దానికి. మరి ఆ సినిమా మంచి హిట్ అవటం, మళ్ళీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మొన్న వచ్చిన సినిమా అది 150 కోట్ల క్లబ్లో చేరటం, ఇప్పుడు వచ్చిన తాజాగా వచ్చిన డ్యూడ్ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరటం, ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా డైరెక్టర్ వేరేనే కానీ అటు హీరోగా మెప్పిస్తున్నాడు, దర్శకుడిగా మెప్పిస్తున్నాడు. అది కేవలం టాలెంట్తో వచ్చింది తప్ప వేరే ఏమీ కాదు. అయితే తెలుగు నాట కూడా మనకి ఇలాంటి హీరోలు అరుదుగా కనిపిస్తుంటారు. ఒక న్యాచురల్ స్టార్ నాని కావచ్చు ఇటీవల ఉన్న సమయంలో. సో ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రదీప్ రంగనాథన్ గురించి మాత్రం స్పెషల్గా మాట్లాడుతూ వస్తున్నాం. ఎందుకంటే ఆయన డైరెక్షన్ కావచ్చు, అటు హీరోగా కావచ్చు, ఇన్ని విధాలుగా ఎలా చేస్తున్నాడంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ ప్రత్యేకత ఏంటంటే మన పక్కింటి అబ్బాయి లాగానో, రోడ్డు మీద చూసే ఆవారా బ్యాచ్ కుర్రాళ్ళ లాగానో ఉంటాడు. అది అసలు ప్లస్ పాయింట్. అలాగే యాక్టింగ్లో ఈజీ ఉంటుంది. మనకి రవితేజ యాక్టింగ్లో ఆ డైలాగ్ డెలివరీలో కానీ లేకపోతే ఇంకోటి విషయంలో కానీ ఆ ఈజీ ఎలా ఉంటుందో అలా ఆ కుర్రాళ్ళలో ఈజీ ఉంటుంది. చూడంగానే రోడ్డు మీద ఏదో నా కామన్ మ్యాన్ లాగా అనిపిస్తాడు. ఒక హీరో మెటీరియల్ కాదు. ఇదే చాలా మంది అతన్ని నువ్వు హీరో మెటీరియల్ కాదు అన్న వాళ్ళు ఉన్నారట. నువ్వు హీరోగా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు హీరో మెటీరియల్ కాదు, నువ్వు డైరెక్షన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారట. కొంతమంది ఏమో అందంగా ఉన్నారని చెప్పి హీరోగా వచ్చి డైరెక్టర్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇతను దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు, హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఛాయిస్ అతని చేతిలో ఉంది. దర్శకుడిగా ట్రావెల్ అవ్వాలా లేకపోతే హీరోగా ట్రావెల్ అవుతూ ఉండాలి అనేది. అతను ఫస్ట్ ఛాయిస్ ఏంటంటే హీరోగానే పెట్టుకున్నాడు. అందుకనే దర్శకత్వానికి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటూ ఇతను హీరోగా సినిమాలు చేసుకున్నాడు. ఇప్పుడు రవితేజ లాంటి వ్యక్తి కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తే. చాలామంది హీరోలు నాని గారు కూడా అలా వచ్చిన వ్యక్తే. వీళ్ళు ఏంటంటే దర్శకత్వ శాఖలో పనిచేసుకుంటూ సినిమా హీరోలుగా అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పాలంటే ప్రదీప్ రంగనాథన్ లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అతను ఆదర్శంగా తీసుకోవాలి. మనకు టాలెంట్ ఉంది, మనం ఇక నెపోటిజంలో వారసులు ఉన్న రోజుల్లో మనకు అవకాశాలు రావు అనుకోకుండా ప్రయత్నిస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం నమ్మకాన్ని ప్రదీప్ రంగనాథన్ లాంటి వాళ్ళు కలిగిస్తున్నారని చెప్పాలి. అంటే వాస్తవానికి ఇందాక మీరు అన్నట్టుగా అంత అందంగా ఉండడు, 6 అడుగులు ఎత్తు ఉండడు, అటు తెలుపు కాదు పూర్తి నలుపు. సో అదేవిధంగా చూసుకుంటే హీరో మెటీరియల్ కాదు అని చెప్పేసి అంటున్నారు. కానీ తమిళనాట మాత్రం మనం చూసుకుంటే అందరి హీరోలు అదే పరిస్థితి. అటు రజనీకాంత్ గారి దగ్గర తీసుకుంటే మనకు వచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న ప్రతి హీరో కూడా అదే విధంగా ఉంటున్నారు అనమాట. సో నిజంగా తమిళనాట మాత్రమే ఇది చెల్లిందా? అదే ఆంధ్రాకో లేకపోతే ఇంకో బాలీవుడ్కి వెళ్తే నిజంగా ఇలాంటి హీరో మెటీరియల్ కాదని చెప్పి పక్కన పెట్టేసేవారంటే ఏం చెప్తారు? అంటే మన తెలుగునాడు కూడా అతను ఓన్ చేసుకున్నారు. తమిళనాడే కాదు తెలుగునాడు కూడా ప్రదీప్ రంగనాథన్ ఓన్ చేసుకోవడం వల్ల తెలుగులో కూడా మంచి హిట్ అయినాయి. ఇప్పుడు ఈ సినిమాలు అనుకున్నాయని కూడా తెలుగులో హిట్ అయినాయి. ఇప్పుడు అలా అనుకుంటే మనకేంటంటే మన తెలుగు వాళ్ళు నల్లగా ఉంటే సుహాస్ లాంటి హీరో ఉన్నాడు. మరి అతను చాయ్ బిస్కెట్లో పనిచేసుకుంటూ టాలెంట్తో మంచి ఫీల్డ్కి వచ్చాడు, సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. కాకపోతే అనుకున్న రేంజ్లో అతనికి అవకాశాలు రావట్లా. టాలెంట్ ఉన్నా కానీ నువ్వు నల్లగా ఉన్నావు లేకపోతే ఇంకో విధంగా ఉన్నావు, నీకు ఈ తరహా పాత్రలు సరిపోతాయి అనుకోవడం వల్ల సుహాస్ లాంటి వాళ్ళకి అవకాశాలు తగ్గుతున్నాయి. కానీ జనరల్గా టాలెంట్ ఉన్న వ్యక్తి అతను. అందువల్ల మనకు తెలుగు వాళ్ళు అదే తెలుగు వాళ్ళు ఉంటే యాక్సెప్ట్ చేయరు మన వాళ్ళు.
ఇప్పుడు రజనీకాంత్ కూడా తమిళియన్గా రాలే, అతను మహారాష్ట్రియన్ చెప్పాలంటే. ఎక్కడో కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఊరు నుంచి వచ్చి బెంగళూరులో సెటిల్ అయ్యి కండక్టర్గా బతుకుంటూ మళ్ళీ సినిమాల్లో ప్రయత్నాలు చేసుకునే అవకాశాలు వస్తాయని నమ్మకంతో వచ్చి సక్సెస్ అయ్యాడు అతను. చాలా మంది అట్లా సక్సెస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మన సుహాస్ ఇక్కడ కాకుండా అదే తమిళనాడులోకి వెళ్ళిపోయి ప్రయత్నం చేసుకుంటే అతను ఇంకా ఒక సూపర్ స్టార్ అయ్యేవాడేమో. అంటే ఇక్కడ అందం క్రైటీరియా కాదని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు మనకేంటంటే సోనబాబు లాగా ఉండాలి, అరవింద్ స్వామి లాగా ఉండాలి అనుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. హీరో అంటే మన ఎదురు సులోచన నవలలో లాగా ఉండాలి అనుకుంటారు కొంతమంది. కానీ అది కాదు హీరో అంటే. ఇప్పుడు ధనుష్ అందంగా ఉన్నాడు కానీ అతను మంచి స్టార్గా ఎదిగాడు. విజయ్ సేతుపతి మంచి స్టార్గా ఎదిగాడు. ఇట్లా చూసుకుంటే ఇప్పుడు సూర్య అని నటుడు ఉన్నాడు తమిళ్లో, అతను కూడా మంచిగా అతను ఎదిగాడు. కాబట్టి అందరం క్రైటీరియా కాదనేది ఇప్పుడు సినిమా నిరూపిస్తుందని చెప్పాలి. పాత రోజులు అయితే ఎన్టీ రామారావు గారి లాగానో, లేకపోతే హరినాథ్ లాగానో, రామకృష్ణ గారి లాగానో, సోనబాబు గారి లాగానో, కృష్ణ గారి లాగానో ఇట్లా అందానికి ప్రయారిటీ ఉండేది. అప్పట్లో అందంగా ఉండేవాళ్ళు. అదండి. అయితే ప్రదీప్ రంగనాథన్ ఇప్పటికే తీసినటువంటి 3 సినిమాలు కూడా 100 crore క్లబ్లో జాయిన్ అయిపోయాయి. సో రానున్నటువంటి సినిమాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అదేనండి, అతని సినిమాలకి మంచి బిజినెస్ జరగడం, డబ్బులు రావడంతో పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ప్రదీప్ రంగనాథన్ వైపు చూస్తున్నారు. అతను ఏ సినిమా చేస్తున్నాడు, ఆ సినిమా తెలుగులో మనం సొంతం చేసుకుంటే పోటీలు పడుతున్నారు. ఇప్పుడు మైత్రి మూవీస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు కావచ్చు, సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రదీప్ రంగనాథ్ సినిమా వస్తే ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళు. మన రూడ్ సినిమాని మరి మైత్రి వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఒక డివైడ్ టాక్ వచ్చినా కానీ తమిళనాడు హిట్ అవడం, అది పబ్లిసిటీకి హెల్ప్ అవడం అనేది ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు తాజాగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో చేస్తున్నారు. ఆ సినిమా డిసెంబర్లో రిలీజ్. ఇప్పుడు ఆ సినిమా కోసం కూడా ఫస్ట్ ప్రయారిటీలో మైత్రి వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ జనాలు కూడా ప్రదీప్ రంగనాథ్ ఆదరిస్తున్నారని చెప్పొచ్చు. దాంట్లో కూడా హీరోగా నటిస్తున్నాడు. అంటే కొన్నాళ్ళ పాటు డైరెక్షన్ పక్కన పెట్టి హీరోగా ప్రయారిటీ ఇద్దాం అనుకునే దీంట్లో అతను ఉన్నట్టుగా మనం భావించాలి. సో ఓవరాల్గా రానున్నటువంటి భవిష్యత్తు కూడా లైనప్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తక్కువ రోజుల్లో సినిమాలు వచ్చేస్తున్నాయి, అదే ప్లస్ పాయింట్. ఇప్పుడు మన పెద్ద పెద్ద హీరోలు అనుకునే వాళ్ళు ఏమో 2-3 ఏళ్ళు తీసుకుంటుంటే, నినకాక మన డూడ్ వస్తే, అంతకుముందు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ వస్తే, త్వరలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్లో వచ్చేస్తుంది. అంటే చిరంజీవి గారు అప్పట్లో హీరోలు ఎలా ఫాస్ట్గా సినిమాలు చేసుకున్నారో ఆ స్ట్రాటజీని అతను ఫాలో అవుతున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే క్రేజ్ ఉండగానే 10 సినిమాలు యాక్సెప్ట్ చేసుకోవడం, చకచక 10 సినిమాలు పూర్తి చేసుకుంటే అతను మంచి పొజిషన్కి వెళ్ళిపోతాడు. అదండి. అయితే మొత్తానికి గతంలో మనం చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తొస్తున్నారు. ఆయన సంవత్సరానికి దాదాపు ఒక 8 నుంచి 9 సినిమాలు కూడా రిలీజ్ చేయడం, అటు స్టార్ హీరో తీసుకున్నంత పారితోషికం ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికన్నా ఎక్కువ రావడం. సో అదే పరిస్థితి ఉందనుకోవచ్చా ప్రదీప్ రంగనాథన్? అంతే, ఎందుకంటే అతను చేసే సినిమాలన్నీ కూడా కామెడీ ప్రయారిటీ ఇస్తున్నాడు. చాలా ఈజీగా యాక్ట్ చేస్తాడు. మీరు చూసుకుంటే పైగా అతను ఒక ఆవారా బ్యాచ్ కుర్రాళ్ళ తరహాగా ఉంటాడు అతను. అంటే పైలా పచ్చేసిగా తిరిగేవాళ్ళు, తల్లిదండ్రులు మాట పడేసుకోకుండా ఈ తరహా పాత్రలే. ఇప్పుడు చేసుకొచ్చిన డూడ్ వరకు కూడా ఈ తరహా పాత్రలే. డూడ్లో ఒక తరహా పాత్ర, మొత్తానికి ఆ తరహా పాత్రలు ఎక్కువ ఎంచుకుంటాం. కారణం ఏంటంటే మన పక్కింటి అబ్బాయి లాగానో, రోడ్డు మీద చూసే అబ్బాయి లాగానో, లేకపోతే ఒక బైక్ మెకానిక్ లాగానో కనిపిస్తాడు అతను. దాన్ని అతను ఓన్ చేసుకోవడం అనేది అతని సక్సెస్కి ప్రధాన మెట్టుగా చెప్పొచ్చు. సో చూద్దాం సార్, రానున్నటువంటి ఒక సినిమాలన్నీ కూడా మంచి హిట్ కొట్టాలని చెప్పి ఆశిద్దాం. నమస్తే. నమస్తే అండి.